Audio Jungle. Audio Jungle. మూడో అధ్యాయం. ఈ కారణం చేత అనుజనులైన మీ నిమిత్తము పౌలు గారు చెప్తున్నారనమాట. అర్థమైంది. ఇలాగ యేసుక్రీస్తు ద్వారా మీరు ఏకం చేయబడిన కారణం చేత మీ నిమిత్తము నేను యేసు యొక్క ఖైదీనైన పౌలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కోసం అపోస్తలుడైన పౌలు యెరూషలేములో బంధించబడ్డాడు? అనుజనులైనటువంటి నిమిత్తమే కదా. అది చెప్తున్నాడు. నేను ఎందుకు జైల్లోకి వెళ్ళానంటే మీ నిమిత్తమే, అనుజనులైనటువంటి మీ నిమిత్తం. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మం అంటే అన్ని జనులు యూదులు సువార్త వలన సమాన వారసులు. అది క్రీస్తు మర్మం అంటే. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిందన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని ఆల్రెడీ ఆయన ముందు చెప్పాడంటండి. అదైన క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిందన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎల్ల దాన్ని బట్టి క్రీస్తు మర్మాన్ని గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఉదాహరణకి మొదటి బతుకు 2వ అధ్యాయము 6-7 వచనాలు. యేసుప్రభు శిలువ మరణానికి ముందు ఈ యొక్క యేసుప్రభు ద్వారా మానవులు రక్షించబడే కార్యక్రమం తెలియదంట. వాళ్ళకి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. అది ఈ జ్ఞానం ఏమైందంట? మరుగైందంటే రహస్యంగా ఉంది. ఎప్పటి నుంచి? జగతుత్పత్తికి ముందుగా. అది ఎపిస్పతి 1:4 చెప్పాడు కదా, జగత్తు ముందే అని. అలాగా ఇది కూడా జగత్తు పునాది వేయబడకుంటే జగత్తుకు ముందే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడం కోసం నిర్ణయించాడు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. లోకాధికారులు అంటే పిలాతుకి కానీ అక్కడున్న ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండి ప్రభువును శిలువ వేయకపోయి ఉంటుంది. అది రహస్యంగా ఉంచాడంట దేవుడు. శిలువ మరణాన్ని రహస్యంగా ఉంచాడు కాబట్టి వాళ్ళు సిలువేశారు. ఏంటవనా? శిలువ మరణాన్ని రహస్యంగా ఉంచాడు కాబట్టి ఏమేశారు? సిలువేశారా? యేసు ప్రభువు ఇదిగో సిలువేయడం ద్వారా మానవ జాతికి రక్షణ వస్తుంది, యూదులు అన్యులు ఏకమవుతారు, యేసు ప్రభు ద్వారా ఆత్మ సమానంగా ఆస్వాదించబడతారు అని గనక తెలిసిందనుకోండి, అసలు ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన మహనీయుడు అని చెప్పేసి ఈ అధికారులు ఎవరో ఆయన సిలువ వేయకపోతే మానవ జాతికి ఏం లేదు. చూసారా? అక్కడి వరకు దేవుడు ఏం చేశాడు? రహస్యంగా వచ్చాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆ రహస్యాన్ని మీకు అర్థమైంది, అర్థమలేదా? అది అందువలన క్రీస్తు మర్మం అంటే క్రీస్తు రహస్యం. యేసు ప్రభు వారు సిలువేయబడడం ద్వారా మానవ జాతికి వచ్చే రక్షణ, లేకపోతే మానవ జాతికి వచ్చే ఆశీర్వాదాలు. అదైనా శిలువ మరణానికి ముందు ఇదంతా శిలువ మరణం దాకా కూడా రహస్యంగా ఉందంట. అర్థమైందా? రహస్యంగా ఉందంట. కాబట్టి అలా రహస్యంగా లేకపోతే యేసు ప్రభు వారిని ఏమైపోదురు? సిలువైపోతే మానవ జాతికి రక్షణ లేదు. అందుకని దేవుడు రహస్యంగా ఉంచాడు అనమాట. అర్థమైందా? ఆ రహస్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేశారు. ఎవరు? అపోస్తలులు, పౌలు గారితో సహా. అదైనా అర్థం. అది పౌలు గారికి రహస్యాలు ఎలా వెల్లడి చేశారంటే దేవదర్శనం ద్వారా. ఎందుకంటే మొదటి కొన్ని పత్రికలు 11:23 ఏమంటాడు ఆయన? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువాలను పొందుతాను అంటాడు. ఆయన ఎక్కడున్నాడు? ప్రభు పస్కా పండుగ రోజు ఆయన ఎక్కడున్నాడు? అది పౌలు గారు పస్కాను ఆచరించినప్పుడు ఎక్కడున్నాడు? లేడు. మరి లేనప్పుడైనా నేను ప్రభువాలను పొందుతాను అన్నాడు కదా. ఆ యొక్క కార్యము ఎలా చూపించబడింది? అది అంటే
యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల విషయాలన్నీ కూడా ఈ పౌలు గారికి దేవ దర్శనం అంటే దేవుని దర్శనం వల్ల చూపించబడింది. దర్శనం ద్వారా అవన్నీ వివరించబడ్డాయి అన్నమాట. అర్థమైనా అర్థమలేదా? ఎందుకు తెలుసా? ఎందుకు వివరించబడ్డాయి చెప్పండి. అపోస్తులైన పౌలు అపోస్తుడు అవ్వాలంటే యేసుప్రభువు వారు ఆయన 3.5 సంవత్సరాల జీవిత చరిత్ర తెలియాలి. అదే 3.5 సంవత్సరాల బోధ విధానం తెలియాలి. సాక్షి అయి ఉండాలంటే ఏం చెప్పాలి? యేసుప్రభు చనిపోవడం, సమాధి చేయడం, తిరిగి లేకపోవడం చూడాలి వద్దా? అవన్నీ కూడా ఈ దర్శనం ద్వారా చూపించబడ్డాయి. ఎవరికి? లేకపోతే ఆయన ఎలా సాక్షి అవుతాడు? ఆయన కనపడ్డాడు, చనిపోయి తిరిగి లేచినట్టుగా ఈయన కూడా ప్రభువు కనిపించాడు. అదైందా? చెప్తారు కదా ఆయన ఇది కనపడ నాకు ప్రభు కనిపించాడు అంటారు కదా. మొదటి కొన్ని పత్రిక 15 అధ్యాయం తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 4-5 వచనాలు. లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడెను. అంటే ఆయన లేఖనాల ప్రకారం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఆయన కేపకును తర్వాత 12 ఆయన పేతురు గారికి తర్వాత 12 కనపడ్డారు. అటు పిమ్మట 500కు ఎక్కువైన ఒకసారి 500 మంది కనపడ్డారు. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. పౌలు గారు ఉత్తరం రాసే సమయానికి కూడా నిలిచి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులు అందరికీ కనబడెను. అది యాకోబుకి ఆ తర్వాత అపోస్తులు అందరికి కనబడ్డారు. అందరి కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. అది ఇప్పుడు ఆయన అపోస్తుడు అవడానికి అర్హుడు అవుతాడు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి అర్హుడు అయ్యాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన సంగతులు ఆయనకు దర్శనం ద్వారా చూపించబడ్డాయి. ఆ బోధలు కూడా దర్శనం ద్వారా సంగతులు తెలియపరిచాడు. అర్థమైందా? ప్రభు కూడా కనిపించారు. ఎవరికి? పౌలు గారు. ఎందుకని అన్ని జనులకు ప్రకటించాలి కదా. ఎవరికి? అన్ని జనుల్లో ప్రకటించాలి. అందుకని క్రీస్తు మరణం దేవ దర్శనం వల్ల ఎపిసి పత్రిక వచ్చేయండి 3వ వచనం చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడి. అది క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల తెలియపరచబడి సంగతిని గురించి చూడండి, బయలుపరచబడిన సంగతుల గురించి మునుపు సంక్షేపంగా ఆల్రెడీ ముందు చెప్పాడంటే ఆయన ఎఫెసీయులకి. మీరు దాన్ని చదివిన ఎల్ల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు జాగ్రత్త పెట్టుకునే మాట. క్రీస్తుని కూర్చిన మర్మం, శిలువను కూర్చిన వార్త, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మల మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును, ప్రవక్తలను కొత్త నిబంధన ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచ, అది పూర్వకాలమందు ఉన్న వాళ్ళకి తెలియపరచబడలేదు యేసుప్రభు సిలువ వేయబడేదాకా. ఈ మర్మం క్రీస్తు మర్మం అన్నాడు కదా 3వ వచనంలో. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన అనగా యేసుప్రభు మరణం ద్వారా క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. సమాన వారసులు అంటే ఇక్కడ ఏముంది? హెచ్చుతగ్గులు. ఇది కూడా మన వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే సమాన వారసులు, ఒక శరీరం మంది సాటి అవయవాలు, వాగ్దానాల్లో పాలువారి ఉన్నారనేది అన్నాడు అన్నమాట. ఏమండి ఇది అర్థమైందా? నేడు ప్రభు సంఘాల్లో కూడా ఈ వాస్తవాలు అర్థమైనయా? నేడు ప్రభు సంఘాల్లో ఈ వాస్తవాలు అర్థమైనయా? అర్థం కాదు. అవునా కాదు? హెచ్చు తగ్గులు ఉన్నాయా లేవు? లోకంలో సంఘంలో ఉన్నాయి. అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేడు ప్రభు సంఘాలు. అర్థమైందా? ధనభేదం కానీ కులభేదం కానీ ఉండకూడదు. ధనాన్ని బట్టి గొప్పగా చూడడం, కులాన్ని బట్టి గొప్పగా చూడడం అనేది లోకంలో ఉంటుంది. కానీ ప్రభు సంఘంలో మాత్రం అందరూ సమానమే. పాప క్షమాపణ సమానమే, పరిశుద్ధుల అర్పణ సమానమే, పరిశుద్ధ దేవుని కుమారులు అవడం సమానమే. అదేవిధంగా పరిశుద్ధ ఆత్మ వరం చేత ముద్రించబడడం కూడా సమానం. కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ ప్రభు సంఘంలో రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానమే. అర్థమైందా? అర్థమలేదా? దేవుడు సమానం అంటే నేను ఎక్కువ అంటాను ఏంటి? దేవుడిని సమానం అంటే మళ్ళీ నేను ఎక్కువ అంటారా? అవునా? దేవుడు సమానం అంటే ఎక్కువ ఏంటి? మనం నేను అర్థమవుతున్నా అర్థమవట్లేదా? గమనించండి ఒకసారి, జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ దేవుడు 7వ వచనం వాగ్దానంలో పాలువారు అన్నారు, సాటి అవయవాలు అన్నాడు.
దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించుకున్న కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. అన్యజనులు యూదులు సమాన వారసులనే సిలువను కూర్చున్న వార్త ప్రకటించడానికి పరిచారకుడు అయ్యాడంటండి. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఆ సువార్తకి నేను పరిచారకునైతిని. 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. జగత్తుకు ముందు దేవుడు ఏం ఆలోచించాడు? మానవుల్ని యేసు ప్రభు ద్వారా రక్షించాలని. అవునా? ఆ నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకి అధికారులకి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి, ప్రధానులకి అధికారులకి పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన మర్మాన్ని కూర్చున్న ఏర్పాటు ఏంటదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించుకోండి. ఏం చెప్పడానికంట? ఏంటంటే సువార్త ప్రకటించడానికి. పరలోకంలో ప్రధానులు అధికారులు, దేవదూతలు ఉన్నారు కదండి, ప్రధానులు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మరి ఈ సంగతి దేవుడు నిర్ణయించిన సంగతి తెలియదు కదా. పరలోకంలో దేవదూతలు ప్రధానులు ఉన్నారు, శక్తులు ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ ప్రధానుల అధికారులకి సువార్త సంఘం ద్వారా వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు ఉదాహరణకి సువార్త ద్వారా సువార్త విని బాప్తిసం పొందుతారు కదండి, బాప్తిసం పొందుతారు కదా. బాప్తిసం పొందినప్పుడు దేవదూతలు తొంగు చూస్తారు. అంటే సువార్త ఎలా వెళ్ళింది? యేసు ప్రభు దగ్గర నుంచి, అదే దేవదూతల నుంచి వచ్చిందా, సంఘం నుంచి పైకి వెళ్ళిందా? ఎంత గొప్పదో చూడండి సంఘం అంటే. అర్థమైనా అర్థమలేదా? చోటు పేతురు పత్రికలో ఈ కార్యములను దేవదూతలు తొంగు చూస్తున్నారు అంటారు కదా. సువార్త ద్వారా మానవులు రక్షించబడుతున్నారు కదా. ఈ దేవుడు చేసిన నిత్య సంకల్పము సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు వెళ్తుంది. అందుకని దేవదూతలు వచ్చినా కానీ నమ్మోదారు. దేవదూతలు వచ్చి కూడా ఏం చెప్పారు? కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు గారిని పిలిపించుకోమన్నారు. దేవదూత వచ్చి కొన్నేళ్ళ దగ్గరికి ఏం చెప్పారు? పేతురు గారు చెప్పేది విని ఏనన్నా అన్నారు. దేవదూతలకి సువార్త చెప్పడానికి అవకాశం లేదు, సంఘము ద్వారానే తెలుసుకోవాలి అలా. చూడండి పేతురు పత్రిక మొదటి అధ్యాయం, పేతురు 2వ పత్రిక అనుకుంటా, మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపని ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతిని వారికి బయలుపరచబడారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపబడ్డాడు. మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. కాబట్టి దేవదూతలు ఈ కార్యాలను తొంగి చూస్తున్నారంటే అర్థమైందా? కాబట్టి సువార్త ద్వారా మానవులు రక్షించబడిన సంగతుల్ని దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఎందుకంటే దేవదూతలకు సువార్త ప్రకటించే అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి విషయం. మరి ఎవరికి ఇచ్చాడు అధికారం? ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘాలు ఏం చేస్తున్నాయి? గ్రహించారా ఈ విలువ? గ్రహించలేదు. సంఘం ద్వారా కొంతమందికి సువార్త ప్రకటించాలి. సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం వెల్లడి చేయాలి. అదే అన్యజనులకు సువార్త అందాలన్నా, ఒక సువార్తికని తయారు చేయాలన్నా ఎవరు చేయాలి ఈ పనులు? సంఘానికి కూడా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఒకవేళ దేవుడు దేవదూతల ద్వారా ఏర్పాటు చేసుకోలేడా? కానీ అవకాశం దేవుడు సంఘానికి ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు సంఘం గొప్పది. ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? సంఘమే సువార్త ప్రచారం చేయాలి, సిలువను కూర్చున్న వార్త ప్రచారం చేయాలి. సంఘమే దేవుని కూర్చున్న జ్ఞానం వెల్లడి చేయాలన్నమాట. ఇది సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. మరి ఆ ఆధిక్యతను, ఆ గొప్పతనాన్ని గ్రహించకుండా, వాటి గురించి పట్టించుకోకుండా, మరి మన గ్రామాల్లో ఇంకా అనేక మంది రక్షించబడాలంటే సంఘమే కదా ప్రచారం చేయాలి.
మరి దేవుడు సంఘానికి ఇస్తే ఆ సంఘంలో ఒక సువార్థికుడు మాత్రమే పనిచేస్తున్నాడు. నేనవునా? మరి మిగతా వాళ్ళందరూ పని చేయట్లేదు. ఎక్కడండి? పనులు, ఉద్యోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకుంటారు. నేనవునా కాదా? మరి ఎప్పుడు చెప్తారు? ఆలోచన చేయండి. మీరు దేవుడిచ్చిన ఆధిక్యతను ఎంతమంది ఉపయోగించుకున్నారు చెప్పండి. దేవుడిచ్చిన ఆధిక్యతను ఎంతమంది, ఎన్ని సంఘాలు, 3 సంఘాలు ఉపయోగించుకుంటున్నాయి? ఆలోచన చేయండి. మీరు మీటింగ్ పెట్టి 2 లక్షలు 3 లక్షలు అవగొడుతున్నారు ప్రయోజనం లేకపోతే. అదైందా? అదే కొన్నాళ్ళు కొంతమందికి సువార్త వ్యాప్తి చెందడానికి ఆ ధనం వచ్చి పెట్టండి, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పేసి కొంతమందికి సహాయం చేయండి. సంఘం ద్వారా ఒక 2-3 ఏర్పాటు చేసి సంఘం ద్వారా మీరు వెళ్ళి సువార్త చేయండి అని చెప్పేసి ఆ మీటింగ్లకు వచ్చి పెట్టే డబ్బులు ఇలా స్వార్థ ప్రకటన కొరకు వచ్చి పెడితే మన ఏరియాలో అనేక మంది రక్షణ పొందుతారు. అవునా? ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాలు సుమారుగా 3 సంవత్సరాల నుంచి సువార్త ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. అర్థమైంది? ఇక్కడ కనీసం సువార్థికుడు ఏం చేయాలి తెలుసా? ఇంటింటికి వెళ్ళి ఈ చుట్టుపక్కల పాడేరు పెద్దదా చిన్నదా? పెద్దది. కనీసం సత్య సంబంధాలు ఉంటారు ఉండరా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి కనీసం 2 రోజులు క్లాసులు నడిపించిన ఇక్కడ చాలామంది అవుతారు. మీకు అర్థం లేదా? ఒక 2 రోజులు ఇక్కడ 2 రోజులు జరుగుతున్నాయా? ఈ చుట్టుపక్కల వాళ్ళు కనుక సువార్థికుడు పలానా రోజు క్లాస్ ఉందని చెప్పేసి ఫోన్లు చేసి రప్పించి కూర్చోబెట్టాడు అనుకోండి, మారుతారా? మీకు అర్థం? సంఘం కట్టడం అనేది ఒకటి మనం వెళ్ళాలి, లేకపోతే రప్పించగలగాలి. వెళ్ళాలి. స్థానిక సంఘం అభివృద్ధి అవ్వాలని ఏం చేయాలండి? సంఘం ద్వారా జరుగుతున్న క్లాసులకు అటెండ్ చేస్తేనే వాళ్ళే వచ్చేస్తారు. మరి మా దగ్గరికి చాలామంది ఆదివారం చాలామంది ఆరాధనకు దూరాల నుంచి వస్తారు. తామరాడు ఒక 7-8 మణిగల దాకా దూరాల నుంచి వస్తారు. ఎక్కడ వచ్చిన వాళ్ళో తెలుసా? ఒక ఆయన సంవత్సరం నుంచి బతిమాలాడంటాడు, మంగళవారం క్లాస్కి రండి అని. సంవత్సరం నుంచి ఏలొస్తాను రేపు వస్తాను అంటే గడిపాడంట. కానీ ఆయన సంవత్సరం నుంచి బతిమాలతోనే వచ్చాడంటాడు ఒక ఆయన. ఎన్నాళ్ళ? సంవత్సరం బతిమాలతో ఒక ఆయన. ఎందుకు ఈయన గొడవ అత్తమాను క్లాస్ అన్నాడు. రోజు కూర్చుందామని వచ్చాడండి ఆయన. ఆర్సీ అమ్మాయి ఒకే రోజు కూర్చున్న ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు వచ్చాడు ఆయన. 3 సంవత్సరాలు వచ్చి క్లాసులకి కుటుంబాన్ని అంతటినీ వాళ్ళ ఫ్యామిలీ అంతటిని కూడా ప్రతి ఆదివారం వచ్చి బాప్తిసాలు పొంది ప్రతి ఆదివారం క్లాసులు, ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ ఆటో కట్టించుకుని ఒక 15 కిలోమీటర్ల నుంచి ప్రతి మంగళవారం ప్రతి సోమవారం జరిగే బైబిల్ తరగతికి ఆయన కూరగాయలు వ్యాపారిస్తారు. ఆ కూరగాయలని ఏమేమి కూరగాయలు అవసరమో ఎంత రేటు ఉన్నా పంపించారు. ఒక ఆయన కోసం సంవత్సరం కష్టపడ్డాడు ఆయన. మీకు అర్థమైందా? నేను ప్రసంగ శాస్త్ర క్లాసులు పెడతామని ఇంటి దగ్గర గోపాలపురం బాలచంద్ర గారు అనే ఆయన్ని సంవత్సరం బతిమాలాడు. మనగా 2-3 సార్లు వెళ్ళి రావట్లేదండి ఎందుకు అంటే వేస్ట్ అండి అంటాం. మనం ఏమంటాం? వేస్ట్ అండి అంటాం. ఇక రారండి అలా వేస్ట్ అండి అంటాం. మరి ఆయన ఎంతకాలం బతిమాలాడు? మరి ఆ ఒక్క వ్యక్తిని మార్చడం వల్ల వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అదైనా పిల్లలు మళ్ళీ వాళ్ళ బంధువులు కూడా తీసుకుని వచ్చేసి ప్రతి ఆదివారం వస్తున్నారు ఒకే ఒకరి కోసం. అలాగా కష్టపడితే పని జరుగుతుందండి. వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఏమవుతుంది? పని జరగకపోకుండా ఉండదండి. మీకు అర్థం లేదా? అందుకని ఆదివారం ఒక ఆరాధన చూసుకుంటే సరిపోదండి. సువార్థికుడు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కూడా కృషి చేయాలి. క్లాసులు తప్పితే చాలు చాలామంది మారుతారు. ఈ చుట్టుపక్కల వాళ్ళని అర్థమైందా? కనీసం 3 సంవత్సరాలు 2 రోజులు క్లాసులు రప్పిస్తే చాలామంది మారదు. కనీసం 10 మంది రప్పించామనుకోండి, అందులో 2-3 నిలబడతారు. ఒకరు నిలబడినా వాళ్ళ ఫ్యామిలీ అంతనే మార్చగలుగుతారు. మరి ఇప్పుడు అలా జరిగింది అదే. అంటే మంగళవారం సంఘం ద్వారా క్లాసులు పెట్టడం ద్వారా కొన్ని అంటే 2 కుటుంబాలు ఆరాధన మారారు. నేను అర్థమైందా? అర్థం అవ్వలేదా? అది అంటే సంఘం ద్వారా జరిగే పనికి ప్రతిఫలం ఉండాలి. స్వార్థ ప్రకటించడం ద్వారా అభివృద్ధి అవుతారన్నమాట. దాని కొరకు పని చేయాలి. మీకు అర్థమవుతుందా? అది కాబట్టి మనం పని చేయాలి. చూడండి, మేమైతే ప్రారంభంలో క్లాస్ పెట్టినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు చాలామంది మర్చిపోతారు కదా, చాలామంది మర్చిపోతారు. తర్వాత అసలు వాళ్ళకున్న టెన్షన్ బట్టి
రోజులు కూడా మర్చిపోతారు. వాళ్ళకున్న పని ఒత్తిడి కానీ వాళ్ళ కుటుంబ సంబంధ పనులను బట్టి కానీ ఏం చేస్తారు, మర్చిపోతారు. అవునా కాదా? కాబట్టి ఇక్కడ బైబిల్ తరగతులు జరుగుతున్నప్పుడు ఎవరు చేయాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బ్రదర్ ఈ వారంలో రేపు గురు శుక్ర ఈ వారంలో అని చెప్పేసి ఒక 100 మంది చేసాం అనుకోండి, 50 మంది అని వస్తారా? పని చేస్తే అభివృద్ధి అవుతుందని, పని చేయకపోతే అభివృద్ధి. దాన్ని ప్రోత్సహించాలని నేను ఆ క్లాసులు పెట్టినప్పుడు అదే చేసేవాడిని. ఆదివారం నాడు సోమవారం నాడు ఫోన్ చేసేవాడిని, రేపు క్లాసు అని చెప్పేవాడిని. ఇప్పుడంటే ఎవరికి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్. మరి ప్రారంభంలో చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు దాకా తెలుసా, 1 సంవత్సరం వరకు ఫోన్లు చేసేవాడిని 2012లో. రేపు క్లాసు తమ్ముడు, రేపు క్లాసు తమ్ముడు అని చెప్తే అలా 10 మంది వచ్చేవారు స్టార్టింగ్లో. ఇక 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం నుంచి ఒకరికొకరు చెప్పుకుని వచ్చేస్తున్నారు అంతే. నేను ఎవరికి చెప్పట్లే, ఒకరికొకరు చెప్పుకుని ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్, అలా వెళ్ళిపోయిన వాళ్ళ మరొకరిని పరిచయం చేసి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమైందా? అర్థమైంది. అలాంటి పని పట్ల బాధ్యత కలిగి ఉంటే సంఘం అభివృద్ధి అవుతుంది. అదే అలాగే బైబిల్ తరగతులు కూడా వృద్ధి చెందుతాయి అన్నమాట. నాకెందుకులే, నేను వచ్చాను బాగున్నానంటే ఎవరు మనతో పాటు నేను ఉన్నానా? నేను క్లాసులకు వెళ్ళేటప్పుడు 4-5 గంటలు వేసుకుని వెళ్ళిపోయేవాడిని. నేర్చుకునేటప్పుడు ఫోన్లు చేసేవాడిని, పలానా దేవతను పలానా చోటకు వస్తున్నారంట, మీరు వస్తారా మీరు వస్తారా మీరు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ఎవరో ఒకరిని వెంటేసి వస్తున్నాను. అవునా? అంటే ఎందుకనంటే దేవుని పిల్లలుగా మనకు తెలిసిన సత్యాన్ని మనం చెప్తే వినరు కొంతమంది. మనం తెలిసిన సత్యాన్ని మనం చెప్తే వినరు, మరొకరు చేసి చెప్పిస్తే వింటారు. కాబట్టి ఏం చేయాలి మనం? నేను చెప్తే వింటలేదు కాబట్టి నేను ఇంకొక ఆయన ద్వారా చెప్పించాలి. అది మీకు అర్థమైనా అర్థం లేదా? అలాగున పని చేస్తే ప్రతిఫలం ఉండదు. దేవుడు ఆధిక్యత ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చాడు, ఇవ్వలేదా? మరి సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలన్నప్పుడు సంఘం ద్వారా జరిగే ఈ కార్యక్రమాలకి మనవంతు మనం కృషి చేస్తే అనేక మంది వచ్చి బాగుపడి అవసరమైతే ఇక్కడ సంఘ సభ్యులుగా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. కానీ మనం ఏమి పొద్దున్న సాయంత్రంగా చెమటలు ఇలా ఊడ్చుకుని తిరిగి అక్కడలా. అదైనా నెలకి ఒక 2 రోజుల ముందు 4 రోజుల ముందు కష్టపడి చుట్టుపక్కల తిరిగి పనిచేస్తే అనేక మందిని లోకంలో అనేక మంది మత్స్యాక వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమందికి దేవుడు ఎవరో తెలియక బాధలు ఇబ్బందులు ఉన్నారు. తీసుకురమ్మని ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం, ఈరోజు కూర్చోండి అని చెప్పేస్తే ఇని అలా మారిన వాళ్ళు ఉంటారు. కానీ మారతారా? మారరా? అది. కానీ వెనకాల మనం పని చేయాలి, వెనకాల పని చేయాలి. పని చేయకపోతే అవుతుందా? ఆధిక్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి సంఘం ద్వారానే తన జ్ఞానం ప్రకటించాలంటాడు. లోకంలో గొప్ప గొప్ప ప్రావీణ్యులు ఉన్నారు కదా, బాగా మాట్లాడగలిగిన ప్రావీణ్యులు ఉన్నారు కదా, దేవుడు వాళ్ళకెందుకు ఈ జ్ఞానాన్ని అప్పచెప్పలేదు? అబ్బా ఈయన మాట్లాడితే 100 మంది వింటారు, ఇలాంటి వాడికి ఈ జ్ఞానం నేర్పించాలని దేవుడు ఎందుకు అనుకోలేదు అంటే, ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళే చెప్పాలని దేవుడు కోరుకున్నాడు. అంటే దేవుడు సంఘానికి ఒక ఆధిక్యత ఇచ్చాడే ఇవ్వలేదా? మన ఆధిక్యతను మనం ఉపయోగించుకున్నాం లేదు చూసుకోండి ఒకసారి. అర్థమైందా? మేము 100 మంది ఉన్నాం, 200 మంది ఉన్నాం, లేదా 20 మంది 30 మంది ఉంటాం కాదు. మీరు ప్రభు సంఘంగా ఉన్నారు మంచిదే. మీరు ప్రభు సంఘంగా ఏం చేస్తున్నారు? దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చాడు, మీ ఆధిక్యతను ఏం చేస్తున్నారు? మీకు అర్థమైందా? సంఘం ద్వారా ఏం చేయాలని కోరుకున్నాడు, మీరు ఏం చేస్తున్నారు? మా పక్కనే 100 మంది ఉంటారు సంఘం, 100 మంది 150 మంది దాకా ఉంటారు. మేము 20 మంది ఉన్నాం. 4 రోజులకి 4 ఉదాహరణకి 60 మంది 60 మందికి నెలకొచ్చి భోజనాలు పెడుతున్నాం ఉదాహరణ. సుమారు 100 మంది ఏమో ఏం పని చేయట్లేదు, వాళ్ళు వండుకుని తింటారు నెలకొకసారి. అర్థమైనా అర్థమలేదు నీకు? 100 మంది ఉన్న సంఘం ఏమో వాళ్ళు వండుకుని తినేస్తారు శుభ్రంగా, చికెన్ మటన్ వేసుకుని. మేము వండుకొని తినుకోకుండా వచ్చిన దానివల్ల కొంత భోజనాలు పెట్టి వారికి నేర్పిస్తున్నాం. ఎవరికి ఆత్మ సంబంధంగా దీవెనలు ఉంటుంది, ఆ ధన్యత ఎవరికి ఉంటుంది? పని చేసిన సంఘానికి ఉంటుందా, పని చేయలేని సంఘానికి ఉంటుందా? మన ద్వారా సువార్త అందిందంటే అది మనకే దీవెన. మీకు అర్థమైందా? అందువల్ల దేవుని పని చేయటం మేలే కానీ కీడు కాదు. దేవుని పని చేయటం మేలే కానీ ఏం కాదు, కీడు కాదు. పని చేయకుండా ఉండటమే మొద్దోళ్ళు అయిపోవడం, ఉండడం, ప్రయోజనం లేకుండా ఉండడం అన్నమాట. ఏమన్నా కాదా? అందుకని కాబట్టి లోకంలో ధనము దొంగలు దూసుకుపోతారు. అదే ప్రభుకి వచ్చి పెట్టండి, ఆ ధనం వృధా ఉండదు. 1 ఎకరం పొలంలో కొంచెం నెల దేవుని కూర్చండి, కూర్చుతారు అలాగా. అదే 1 ఎకరం పొలంలో
ఇది దేవునికి అని చెప్పండి, మిగతాదంతా కాపాడతాడండి. అలా అలా చేస్తారా, ఏదో కొద్దిగా ఎత్తారా? మీకు అర్థమైందా? మీకు 10 ఎకరాలు ఉన్నాయండి, 10 ఎకరాల్లో 1 ఎకరం దేవుడికి ఇందులో ఏం పడినా సరే అది అటుకెళ్ళి ఇచ్చేయాలి. ఇంకా మరి మిగతా పంట అంతా ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడు. అదే ఒకసారి ట్రై చేయండి. అందుకని మొత్తం అంతా పండాక అప్పుడు మళ్ళీ మనసు మారిపోతూ ఉంటుంది. ఏదో కొంచెం పట్టుకెళ్ళి ఎత్తారు అవునా? అది మన పంటలో ఎలకలు తినేస్తా కారణం ఏంటి తెలుసా? మన పంటలో అదైనా అడవి మృగాలు తినేట, మీకేం అడవి మృగాలు, మాకేం చిన్న ఎలకలు మొత్తం కొట్టుపడతాయి అంతే. ఎవరు సృష్టించారండి అవన్నీ? వెళ్ళి నరికేస్తుంటే ఆయన మాట్లాడుకోకుండా ఎందుకు ఊరుకున్నాడు ఆయన? ఎందుకు ఈయన ఉపయోగం లేని వాళ్ళు, తినేయండి అంటారు. కష్టపడింది ఒక్కసారి ఇవ్వాలా, వారానికి పంచుకొని ఇవ్వాలండి? అలా ఇచ్చినా పర్లేదు, ఒకసారి ఇచ్చిన ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి, 4 వారాలు ఇవ్వాలి. అంటే ఆరాధన అనే దాంట్లో అదొక భాగం కాబట్టి మనము ఇప్పుడు ప్రతి వారం సంపాదించుకున్న వాళ్ళు వారానికి ఇస్తారు కదా. అవును సార్. 3 వారాల్లో నెలకి ఒకసారి ఇచ్చేది, అది దేవుడికి ఇచ్చేసి 3 వారాల్లో కూడా మనం పనిచేసిన దాంట్లో కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే నాకు అంటే జీతం వచ్చే వాళ్ళు మాత్రం 4 వారాలు 4 పంచుకుని ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. దేవుడికి తీసేస్తారు కదా పక్కకి, వచ్చిన తర్వాత అవి 4 వారాల్లో ఒకేసారి ఇచ్చే కార్యక్రమం లేదు. ప్రతి ఆదివారం మీరు ప్రతి వాడు తన వద్దుల పొంది కొంత సొమ్ము నిల్వ చేయమన్నాడు అంతే. ఇక ప్రతి ఆదివారం ఉన్నప్పుడు మళ్ళీ మనం కొంత సొంత భావాలు పెట్టకూడదు. నెలకి కష్టపడింది తీసి ఒకేసారి ఇచ్చేసిన మిగతా రోజుల్లో కూడా కొంచెం కొంచెంగా ఇవ్వచ్చు, ఇబ్బంది. ఏదైనా ఆదివారం ఇవ్వాలి. ఇచ్చిన దాంట్లో మళ్ళీ మిగిలిన 3 వారాల కానుక అనేది సమర్పించాలి. అంతే. అది 4 వారాలు. ఇప్పుడు అదేని 4 వారాలు ఇవ్వండి, 20,000 వస్తాయి అనుకోండి. 10,000 ఉదాహరణకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 15,000 దేవుంది. 1,00,000 రూపాయలకి 15,000 దేవుంది కొత్త నిబంధనల ప్రకారంగా, అవునా? 3 4 12, అలాగే 3 5 15,000, 4 4 16,000 ఇస్తారు. వారానికి వచ్చి 4,000 కడిగి ఇస్తారు. ఎలాగైనా నెలాఖరికి ఒకే అవుతుంది కదా, అలా ఇస్తారు. లేదు ఒకేసారి ఇచ్చారు, మిగతా రోజులు 100 200 లేదా 1000 500 వేసారు, ఇబ్బంది లేదు. ఒకే ఆదివారం వేసేసారు, మిగతా వారంలో ఎంతో కొంత వేసారు, అలాగైనా ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆదివారం నాడు ఇవ్వాల, అలా కూడా ఇవ్వచ్చు, ఒకేసారి ఇవ్వచ్చు. అవును, చెయ్యాలి. ఒకసారి ఇచ్చేసారు 4 వారం పంచుకుంటే కష్టం కదా. అవును, అంటే ఏదైనా పని ఉందనుకోండి, ఒకే వారంలో పని ఉందనుకోండి, అప్పుడు చెప్పాలి సహోదరులకి, మీరు నెలకి 4 వారాలు ఇచ్చే వాళ్ళు అందరూ కూడా ఈ వారం మొత్తం దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేయండి ఈ నెలలో. ఎందుకంటే రేపు నెలకు రోజు మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ధనం అవసరం కాబట్టి మీరు ఇలా ఇచ్చేయచ్చు అని చెప్పవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి ఇచ్చేసాం కదా, ఇంకా ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసాం కదా, ఇంకేంటి. అలాగని మిగతా వారం వేయకుండా ఉండడానికి లేదు. అదే అంటే ఆదివారం ఇవ్వడానికి భాగం అదే, అదొక భాగమే కదా మరి. కాబట్టి ఏదో రకంగా ఇవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు, ఎంతో కొంత. అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్థానిక సంఘానికి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడో అది గుర్తించట్లేదు సంఘం, అది నేను చెప్పేది. అది అర్థమైందా? నేను కామన్గా 15-20 మంది ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసామండి బైబిల్ క్లాస్. ఈ రోజుకి ఆగలే, అది దేవుని పని. సంఘాన్ని ద్వారా చేస్తే పని ఆగదు. ఇక్కడ కూడా అంతే కదా, ఆడియోలో స్టార్ట్ చేసాం, ఆగిందా? మీ ఏరియాలో చాలామంది అప్పుడప్పుడు ఎడతా ఉంటారు కానీ కంటిన్యూ కడతారా? ఎట్టారా? ఎట్లా? ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కుటుంబం అయినా రక్షించబడిన ప్రజలే కదా, ప్రజలైన వాళ్ళ ద్వారా జరుగుతున్న పనులు, అవునా కదా? ఇక్కడ జరిగే ప్రతి బైబిల్ తరగతి ఆ సమయానికి ఎంత వాతావరణం బాగోపోయినా కనీసం ఒక 20-15 మంది అని వస్తున్నారు. మొన్న భయంకరమైన వర్షాలు, అవునా కదా? అంతకుముందు నెల అసలు బయటకు రావడానికి కూడా ఖాళీ లేదు, అంత భయంకరమైన వర్షంలో కూడా 2 రోజులు క్లాసులు జరిగింది.
అదే చాలా చోట్ల అయితే ఏం చేస్తారు, ఎత్తేస్తారు. అమెరికా వాళ్ళు అయితే ముందే సెలవులు కొంచెం వాతావరణాలు అనుకూలత లేనందువల్ల ఈ నెల క్లాసులు క్యాన్సిల్ అని పెడతారు. వాళ్ళకు కూడా డబ్బులు కలిసి వస్తాయని. మీకు అర్థమైందా? పని జరుగుతుందంటే అక్కడ దేవుని దయ ఉందని అర్థం. అదే అన్నమాట. ఇలాగా ప్రతి చోట జరగాలని చెప్తున్నాను నేను. ప్రతి చోట మా ఏరియాలో నేను చెప్తున్నాను అనమాట. దానికి త్యాగం ఉండాలండి. మరి మీకు అర్థమైందా? త్యాగం లేకపోతే పని జరగదు. త్యాగం లేకపోతే ఏం జరగదు? సంఘం అంటే ప్రభు మన కోసం త్యాగం చేశారా? మనం ఆయన పని చేయడానికి త్యాగం చేయద్దా? ఇంకెందుకండి మా భూమి మీద ఏం పట్టుకెళ్తాం చచ్చిపోయాక? ఏం పట్టుకెళ్తాం? ఈ ఫలంగా చనిపోతే మన బ్రతుకు జీరో అయిపోతుంది. ప్రభు కోసం బ్రతుకుతున్నాం ఆనందం వేరు, తృప్తి వేరు కదండి. నాకు ఎంత ఆనందమో తెలుసా? ఎవరైనా మీకు చూడండి ఫోన్ చేస్తారు కదా వీళ్ళు ఓటీపీలు చెప్పమని, నేను వాళ్ళతో ఆడుకుంటాను. చెప్పండి సార్, ఏంటి, ఓకే, మీ బ్యాంకులో ఎంత ఉంది, ఉంది చెప్పండి అని చెప్తాను అనమాట. భయం అయిపోతుంది కొంతమంది కదా. ఎందుకు భయపడాలి? మన ధనం ఎవడెట్టుపోగతాడు? ఎవడు కట్టుకెళ్ళి అధికారం ఉంది? అర్థమైందా? దేవుని దయ ఉంటే మనం ఎవరైనా పాడు చేసేది. అర్థమైందా? అర్థం లేదా? అది నేర్పించాలి సంఘానికి. మీ ధనము దైవ సంబంధమైన కార్యక్రమాలకు వచ్చి పెడితే మీ కష్టార్జితాలని ఎవడో ఎత్తుకెళ్ళలేడు. ఏ హాస్పిటల్ పాలు కావు, వృధా కాదు. గుర్తుపెట్టుకోండి. ఇవి నేర్పించాలి సంఘాలకు. ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉన్నారు సార్. అది ఖర్చు పెట్టలేదంటే త్యాగం అర్థం అవట్లేదు. వాళ్ళకి ఏం అర్థం అవట్లేదు? నేను ప్రభు సంఘంలో సభ్యుడిగా నా బాధ్యత ఏంటో నాకు అర్థం కాలేనప్పుడు నేను ఏం చేస్తాను? ఎంత డబ్బు ఉన్నా అది. దేవుడేమో సంఘం అంటున్నాడు. ఆయన నా సంఘమే చెప్పాలి, జ్ఞానం సంఘమే ప్రచారం చేయాలి, సంఘం ద్వారానే మంచి పనులు జరగాలి, సంఘం ద్వారానే మంచి పనులు జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సంస్థ అది, ఆ సంస్థ ద్వారా జరగాలనుకున్నాడు. మనమేమో ఎవరో చేస్తే మనం పని చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా అంతే కదా. జనాలు ఎవరో డబ్బులు ఇస్తే జేబులో పెట్టుకుని కొంత ఖర్చు పెట్టి కొంత జేబులో పెట్టుకుందాం అనేవాళ్ళు తప్ప తన జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు లేరు. మీకు అర్థమైందా? ఎందుకు 40 సంవత్సరాలు క్రీస్తు సంఘం అని చెప్పుకోవడం? ఎందుకు 50 సంవత్సరాలు మేము క్రీస్తు సంఘం అని చెప్పుకోవడం? పని లేని కాడ అయితే వ్యర్థమే కదా. అర్థమైందా? పని లేని కాడ సంఘం జీవం లేదే కదా. అది పని చేయట్లేదండి సంఘం. పని చేయట్లేనప్పుడు సంఘం ఏంటండి? శరీరాల అవయవాలు పని చేయట్లేదన్నాయి. దాన్ని ఏమంటారు? నిర్జీవం అంటారు. సంఘం ఉంది, పని చేయట్లేదు, ఏం లేదు, జీవం వేస్ట్ అనమాట. 100 మంది కాదు, 50 మంది కాదు, 20 మంది, ఎంతో మంది వేస్ట్. పని చేయగలిగిన వాళ్ళు ప్రయోజనకులు. కానీ పని చేయలేని సంఘం నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ రోతిని లేదు. చాలా క్రీస్తు సంఘాలు ఇలాగే ఉన్నాయి. అందుకని అలా ఉండొద్దు. మనం 10 మంది ఉన్నా పని స్టార్ట్ చేయండి, 2 ఉన్నా 3 ఉన్నా పని స్టార్ట్ చేయండి. ఆ పనిని దేవుడు ప్రోత్సహిస్తారు. పనిని ఎవరు ప్రోత్సహిస్తారో దేవుడు ప్రోత్సహిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మాకు భయంకరమైన తుఫాను 3 రోజులు. మంగళవారం క్లాస్ జరిగింది, అది సోమవారం మంగళవారం 2 రోజులు కూడా ఎవరు మానలేదు. క్లాస్ జరిగింది. భయంకరమైన వర్షం. అటు నుంచి ఇటు కొట్టినట్టు. మాకు ఎక్కువ ఉందండి. మాకు సముద్రం పక్కన కదా. మీరు ఇక్కడ ఉండి మీరు అనుకున్నారు ఎక్కువ అని. మా ఏరియాలో నుండి మాకు ఎక్కువ. ఇంకా సముద్రం పక్కన కదండి అది. మాట్లాడి సముద్రం పైకి లేసి వచ్చిందంటే మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. బంగాళాఖాతం అంటే బాధే. అది ఇక్కడైతే మీకు ఎత్తు, పైకి రావడానికి కష్టం అవుతుంది. మాకైతే మొత్తం అటు నుంచి కొడితే అటు నుంచి అలాగా ఆ సముద్రం ఈ సముద్రం అన్ని ఆ గోదావరి ఈ గోదావరిలో కలిసిపోతాం మేము అందరం. కాకినాడ దగ్గర అవునండి. మా ఏరియా అంతా సముద్రం పక్కనే కదండి. మాట్లాడితే మేమైతే 30 కిలోమీటర్ మా పక్కనే గోదావరి, ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు సముద్రం. వాళ్ళ ఇంటికాడ అయితే పక్కనే, రాజాల ఇంటికాడ అయితే పక్కనే సముద్రం. 1 కిలోమీటర్ స్నానం చేసి వచ్చేటారు ఆయన సముద్రంలోకి వెళ్ళి. మీకు అర్థమైందా? మరి దగ్గర ఉన్నవాళ్ళు అలా లేచి అలా కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత పరిస్థితిలో ఉన్నా అక్కడ బైబిల్ క్లాసులు జరిగినాయి అంటే అది ఎవరిదయ్యా? అది గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. సంఘం ద్వారా
నానా విధమైన జ్ఞానము పరలోకంలో పరదానికి అధికారులు తెలియబడాలని దేవుడు ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును, శోధింప శక్యం కాదు ఆయన ఐశ్వర్యాన్ని అనుజనుల్లో ప్రకటించడానికి, అదే ఆయన క్రీస్తు ఐశ్వర్యాన్ని అనుజనులు అంటే సువార్తను అనుజనుల్లో ప్రకటించడానికి సమస్తమును సృష్టించిన దేవుని యందు, జ్ఞాపకం పెట్టుకున్న మాట వల్ల సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మాన్ని కూర్చున్న ఏర్పాటు అంటే సువార్తను కూర్చున్న ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాడు అన్నమాట. 3 అధ్యాయులు ఏం చెప్పుకున్నాడంటే నేను అన్యజనులకు అపోస్తుల్ని, దేవుని క్రీస్తు మర్మమైన స్వార్థని ప్రకటించేవాడిని అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. 12వ వచనం, ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. ఆయన అందరి విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశము ఆయన్ని బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి జాగ్రత్త పెట్టుకోండి. 13వ వచనం పౌలు గారు అంటున్నారు, ఈ జైల్లో ఉన్నాడు కదా ఆయన రామ జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఈ మాట. కాబట్టి మీ నిమిత్తమే అంటే అన్ని జైలు నిమిత్తమే, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంటున్నాను. అది అంటే నేను జైల్లో ఉన్నందుకు మీరు అధైర్యపడవద్దు అంటున్నాడు అనమాట. ఎందుకంటే సువార్త నిమిత్తమే బంధించబడ్డాడు. ఎవరో అపోస్తులైన పౌలు. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అది ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఆ హేతు చేత, ఆ కారణం చేత పరలోకమందున్న భూమి మీదను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటే దేవుని ఎదుట నేను మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అర్థమైందా? క్రైస్తవులు బాహ్య పురుషుడా శక్తి కలిగి ఉండడం, ఆంతర్య పురుషుడా? అది అంతరంగ పురుషుడు అంటే ఆంతర్య పురుషుడు. మనకి 2 కొరింథీయులకు 5:17 చెప్పాడు కదా, మా బాహ్య పురుషుడు కుదించినను అంతరంగ పురుషుడు దినదినం నూతనపరచబడుతున్నాడు అన్నట. అలాగా క్రైస్తవులు మొదటి శతాబ్దంలో ఎఫెసులో ఉన్న స్థానిక సంఘము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధితో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటూ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. 19వ వచనం చూడండి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎవరి ప్రేమ తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రేమ. అర్థమైంది? జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క ప్రేమ తెలుసుకుంటూ తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే ఏమని ప్రార్థన చేశాడు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలండి. మొదటి పాయింట్, అవునా? అంతరంగ పురుషుని యందు ఏమో ఉండాలంటే శక్తి కలిగి ఉండాలండి. తర్వాత ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా ప్రార్థన చూడండి ఎంత అద్భుతంగా చేశాడు ఆయన. మన ప్రార్థనలు ఉంటాయి, చేపు మోకాలు ఎప్పుడు ఉండి తగ్గించండి, ఆలిప్పుడు తగ్గించండి. ప్రార్థన చేస్తున్నారు చూడండి, దేవుని ఎదుట మోకాలు అన్నాడా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు ఏమై ఉండాలంటే శక్తి కలిగి. తెలుసా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం అంటే? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని. తర్వాత ఆత్మ వలన బలపరచబడాలని. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ వలన బలపరచబడాలని. ఆత్మ వలన బలపరచబడాలని. తర్వాత క్రీస్తు హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలని. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలని. నివసించాలని. తర్వాత తన మహిమైశ్వర్యం మీకు దయచేయాలని. చూసారా? మహిమైశ్వర్యం దయచేయాలని. తర్వాత దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లుగా. అది ప్రేమ యందు ఏమవ్వాలంటే
ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధ ప్రేమ యొక్క వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలంట. దాని వెడల్పు లోతు ఎత్తు గ్రహించుకోవడానికి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవడానికి. అర్థమైందా? వెడల్పు లోతు, తర్వాత జ్ఞానానికి మించిన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని ప్రార్థన చేశానంట. ప్రార్థనలో ఎంతసేపు అంటే భౌతిక సంబంధమైన ఏమైనా ఉన్నాయా అక్కడ? భౌతిక సంబంధమైన ఏమైనా ఉన్నాయా? ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎడల్పు తెలుసుకోవాలని, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని ప్రార్థన చేశారు. అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలని, అంటే ఆత్మ పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలని. అర్థమైందా? క్రీస్తు హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలని. మరి యేసుప్రభు వారు మన హృదయంలో నివసిస్తేనే కదా మనం ఎన్ని బాధలు ఉన్నా యేసుప్రభు ముందుకు సాగలుగుతాం క్రైస్తవుడిగా. ఆయన మహిమైశ్వర్యం దయచేయాలని, దేవుని సంపూర్ణత ఎందుకు సంపూర్ణులు అవ్వాలి అంటే దేవుడు సంపూర్ణుడు. ఎలాగా? ఆయన శత్రువును కూడా ప్రేమించగలడు, అందరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సంపూర్ణత పూర్ణులు అవ్వాలి, శత్రువును కూడా ప్రేమించేంత స్థాయికి ఎదగాలి. ప్రేమ ఎందుకు వేరుపారాలి. వేరుపారడం అంటే తెలుసా? ఒక వాగు ఏమవుతుందని స్టార్ట్ అయింది, పారుతూ ఉంది. అలా ప్రేమ ఏమవుతూ ఉండాలంట? కొనసాగుతూ ఉండాలని అర్థం. వేరుపారడం అంటే కొనసాగుతూ ఉండాలన్నమాట. ప్రేమలో కొనసాగుతూ ఉండాలి. ప్రేమ ఒక ఏరు ఎలా పారుతుందో వేరు పారినట్టుగా ఉండాలన్నమాట. ఆ యొక్క ఎత్తు ఎడల్పు లోతు కూడా గ్రహించుకోవాలి. దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంత, దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత తెలుసుకోవాలో వద్దా? తెలుసుకోవాలి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ కూడా తెలుసుకోవాలండి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా సంఘంలో? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి సంఘాల కోసం ఎలాగా? ముగి ప్రార్థన అంటే చాలు, ఏంటి మా ఆయన బాగోలేదని అంటారు, మోకాళ్ళు ఎక్కువగా ఉందని కూర్చొని ప్రార్థన చేయండి అంటారు. మన ప్రార్థనలన్నీ ఏట్ల కోసం? భౌతిక సంబంధమైనవే. ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. మరి పౌలు గారి పత్రిక అయితే చూడండి, ఆత్మ కోసమే ప్రార్థన చేస్తారు. సమస్త పరిశుద్ధత వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి వారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. తెలుసుకోవడానికి తగిన శక్తి కావాలంటండి. అర్థమైందా? 27 వచ్చిన మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనం అడుగు వాటన్నిటిగా ఊహించు వాటన్నిటికి ఎంటునో అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే సంఘములో ఎప్పుడు కూడా దేవుడు మహిమపరచబడాలి. మనం ఎప్పుడైనా సరే అడిగి వాటన్నిటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేసే శక్తి వాడండి. మన దేవుడు ఎలాంటి వాడంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగినవాడు అనమాట. అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో తరతరాలు సదాకాల మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయం వివరణ రాసుకోండి. సంఘంలోనే సంఘం ద్వారా మహిమపరచబడాలి దేవుడు. సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి. అర్థమైందా? సంఘం ద్వారా మంచి పనులు చేయాలి. సంఘాన్ని అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఘనత కలగాలి, లేకపోతే ఆయన ప్రశంసించబడాలి, గొప్ప చేయబడతా ఉండాలి అని అర్థం అన్నమాట. 3వ అధ్యాయం సారాంశం రాసుకోండి. అపోస్తలుడైన పౌలను నేను అన్యజనులకు సువార్తికునైతిని. 3వ అధ్యాయం సారాంశం. అపోస్తలుడైన పౌలను నేను అన్యజనులకు సువార్తికునైతిని. అన్యజనులు యూదులు సువార్త వలన సమాన వారసులనే మర్మాన్ని తెలియచేయటానికి, అన్ని జనులు యూదులు సువార్త వలన సమాన వారసులని తెలియచేయటానికి పరిచారకున్న ఇతని. అన్ని జనులకి సువార్త, యూదుల వలన అన్ని జనులు యూదులు సువార్త వలన సమాన వారసులు అవుతారని తెలియచేయటానికి పరిచారకున్న ఇతని. దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఆత్మ సంబంధంగా బలపరచబడాలనే ప్రార్థన. దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ఆధిక్యత సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటించబడాలి. దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత స్థానిక సంఘము ఆత్మ సంబంధంగా బలపరచబడాలని పౌలు ప్రార్థన.
సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం వెళ్ళాలని దేవుని యొక్క ప్రణాళిక. సంఘము ఆత్మ సంబంధంగా బలపరచబడాలని పౌలు ప్రార్థన. సువార్తికుడు ఎప్పుడు కూడా సంఘం కోసం ఇలా ప్రార్థన చేయాలి. సంఘం నాణ్యతలో సంఖ్యలో బలపరచబడాలి, ఆత్మ సంబంధంగా బలపడాలి. అదైంది ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ గ్రహించగలిగేటట్టుగా సహాయం చేయండి. తర్వాత బలహీనులుగా ఉంటే బలపరచండి, ఆత్మ సంబంధంగా బలపరచబడాలని ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన నేర్చుకుని మనం సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమ లేని సంఘంలో ప్రేమ గురించి చెప్పాలి. నాయన ఇక్కడ ప్రేమ లేదు కాబట్టి మీరు చూపించిన ప్రేమను మా ప్రభు శిలువ మీద చూపించిన ప్రేమ ఇక్కడున్న స్థానిక సంఘం గ్రహించినట్లుగా, మీ ప్రేమ యొక్క ఎత్తు లోతు ఎడల్పు గ్రహించినట్లుగా సహాయం చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి.